కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ డిఏ మరియు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ డిఆర్ చెల్లింపులను 3% పెంచేందుకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏ పెంపు జరుగుతుంది. ఒకసారి జనవరిలో, మరోసారి జూలైలో. అయితే ఈసారి 2026 జనవరి నెలలో ప్రకటించాల్సిన డిఏ పెంపును హోలీ పండుగ సందర్భంగా మార్చిలో ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఇక మనకి జూలై 2025 నాటికి 58% అయితే డిఏ అమల్లో ఉంది. ఇక ఇప్పుడు ఎంత శాతం పెరుగుతుందంటే 2 లేదా 3% అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2024లో డిఏ మొత్తం 7% పెరిగింది. జనవరిలో 4% మరియు జూలైలో 3%. తాజా పెంపుతో 2025 జనవరి నాటికి డిఏ మొత్తం 55% చేరుకుంది. అంటే 2026 జనవరి నుంచి డిఏ 3% పెంపుతో అమల్లోకి రానుంది. అలాగే ఉద్యోగుల నిమ్మితం కనీస జీతం 18,000 ఉంటే 3% పెంపుతో రూ. 540 అదనంగా లభిస్తుంది. ఇక గరిష్టంగా 2,50,000 జీతం పొందే ఉద్యోగులకు 7,500 అదనంగా చెల్లించబడుతుంది. అలాగే పెన్షనర్లు కూడా ఈ డిఏ పెంపు ద్వారా ప్రయోజనం పొందనున్నారు. వారి పెన్షన్ కనీసం 270 నుంచి గరిష్టంగా రూ. 3,770 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ సిఫార్సుల మేరకు ఉద్యోగుల వేతనాల పెంపుపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా అఖిల భారత వినియోగదారుల సూచిక ఆధారంగా డిఏ పెంపు నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డిఏ పెంపుతో కేంద్ర ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంత ఊరట లభించనుంది. ఈ నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరిచేలా ఉండటమే కాకుండా పెన్షనర్ల జీవితానికి కొంత ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను అధికారికంగా ప్రకటించగానే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.